నమస్తే అండి, నేను రజా. ఈ వీడియో చూడండి, ఎంత దారుణంగా ఉంటుందంటే మీరు చూస్తూ ఉంటే కనుక నడి రోడ్డు మీద పంటను ఆ విధంగా కింద పడేసి ట్రాక్టర్లతో ఆ వజన్ తొక్కిస్తా ఒక రకమైన పైశాచిక ఆనందం పొందుతున్నారంటే ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు. మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, లేదంటే వీళ్ళు వెళ్ళినటువంటి ప్రాంతంలో ప్రజలకు ఇచ్చినా కానీ ఉచితంగా తీసుకుంటారు కదా. నిన్న అక్కడ పూణేలోనే ఎక్కడో మామిడికి ఇదే మ్యాంగో ఫెస్టివల్ ఏదో పెట్టుకొని అక్కడ మొత్తం కూడా ఎత్తుకుపోయినారు. అరే ప్రజలు సరే అది పుల్లటి మామిడికి అనుకుంటే పచ్చళ్ళు పట్టుకుంటారు, లేదా తీయటి మామిడికి అనుకుంటే కనుక తింటారు. మీరు ఉచితంగా ఇచ్చిన కానీ జనం తీసుకెళ్తారు. అలాంటిది 5 ట్రాక్టర్లలో తీసుకొచ్చేటువంటి 1, 2, 3 వెనకాల ఇంకొక 2 ఉన్నాయి. 5 ట్రాక్టర్లలో మామిడికాయలు తీసుకొచ్చి వాటిని ముందుగానే ఒక చోట సెట్ చేయించి వాటిని ఇప్పుడు బయటికి తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఉన్నారో సో ఆయన ప్లేస్లో వాటిని పెట్టి ఇంత దారుణానికి దిగజారినారు. ఇది సబబా? ఇది కరెక్టా? ఏం సాధించారు దీనివల్ల? నిజం చెప్తున్నా, ఇలాంటి పని చేసినటువంటి వ్యక్తులకి తిండి కూడా దొరకదు. అరే అవేమన్నా పంచినా కానీ జనంకి ఇప్పుడు అనేక రకాల హాస్టల్స్ ఉంటాయండి. ఆ హాస్టల్స్కి స్కూల్ పిల్లల హాస్టల్స్కో, కాలేజ్ పిల్లల హాస్టల్స్కి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చినా కానీ పుణ్యం వస్తుంది కదా. లేదు రోడ్డు అమ్మటే ఉన్న వాళ్ళకి అమ్ముకోమని ఇచ్చినా కానీ పుణ్యం వస్తుంది కదా. లేదా అడుక్కునే వాళ్ళకి ఇచ్చినా కానీ పుణ్యం వస్తుంది కదా. లేదు రోడ్డు అమ్మటి వెళ్ళే మనుషులకి తలకు 2 లేదా తలకు 5 కాయలు చొప్పున ఇస్తే కనుక ప్రతి ఒక్కరు తీసుకెళ్ళి ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్తారు కదా ఇంటికి. అలాంటిది ఈ ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు కరెక్టు? ఈ విధంగా 5 ట్రాక్టర్లతో మామిడికాయలు నేల మీద దొర్లించి దీన్ని రైతులను అవమానపరచడం అంటారా? ఆ పంటను అవమానపరచడం అంటారా? నోటి దాకా వచ్చినటువంటి తిండిని కాళ్ళతో తంతారా? ఇది సమంజసమా? ఇది రాజకీయమా? రాజకీయం కోసం 5 ట్రాక్టర్ల మామిడికాయలు తీసుకొచ్చేసి రోడ్డు మీద దొల్లిచ్చేసి ఇది గిట్టుబాటు ధర లేదని చెప్పేసి చెప్పాలా? మరి పోసేది ఏదో రైతులంతా పోయాలనుకుంటే రోడ్డు మొత్తం పోసుకుంటా పోవాలిగా. ఆ చిత్తూరు జిల్లా రోడ్లన్నీ మామిడికాయలతో నింపేయాలిగా. ఎందుకు చేయాల? సరే ఒకవేళ రైతే వద్దనుకున్నాడు అనుకుందాం పంట, అప్పుడు ఏం చేస్తారు? రైతు పంటనే పోయాడు కదా, అవే రాలిపోతాయి కదా కింద, కోత బొక్క కదా కోసి. అంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 8 రూపాయలు ప్లస్ ఏంటంటే ఇంకో 4 రూపాయలు సబ్సిడీతో కలిపి ఇస్తూ ఉంటే 12 రూపాయలు ఇస్తూ ఉంటాయి కేజీకి. ఏందో 2 రూపాయలు అంటున్నారు, రూపాయి అంటున్నారు, ₹1 అంటున్నారు. ఏంది లెక్క అర్థం కావట్లా. వీళ్ళేమో 4-5 ట్రాక్టర్లో వచ్చేసి ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద దొల్లిస్తున్నారు. ఇదేం రాజకీయం? చెప్తున్నా కదా, ఈ పని చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి తిండి కూడా దొరకదు. వచ్చినారు పోలీసులు పట్టుకున్నారు వీళ్ళని. ఈ డ్రైవర్ల పేర్లు వీటికి సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో మొత్తానికైతే ఈ 5 ట్రాక్టర్లు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే టైంకి ముందే ఇదంతా ఒక 10 days ప్రీ ప్లాన్ అనమాట అంటే ఒక 10 రోజుల క్రితం నుంచి ఒక వ్యూహ రచన. ఒక్కసారిగా జనం అటెన్షన్ మొత్తం గ్రాప్ చేయాలంటే ఏం చేయాలా? ఆ రోడ్డు మీద దొల్లిచ్చేయాలి. బేసిక్గా చాలా యూట్యూబ్ ఛానల్స్లో బేసిక్గా టపాసులు ఒకేసారి పేలుస్తూ ఉంటారు. ఒకేసారి ఒక 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు టపాసులు తెచ్చి ఒకేసారి పేలుస్తూ ఉంటారు. ఎందుకు? ఒక్కసారిగా చూడంగానే సడన్ అనిపించింది ఒక రకమైనది. సో అలాంటిది ఇది అనమాట, ఒక ఎమోషన్ అనమాట. సో ఆ ఎమోషన్లో భాగంగా ఒకేసారి ఒక 5 ట్రక్కులు మామిడికాయలు తెచ్చేప్పటికి జనం అంతా కూడా చూస్తారు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా మామిడికాయ కొనట్లేదు అనే విధంగా ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికి. దీని అంత దుర్మార్గం అయితే లేదు. మొత్తం మామిడికాయలు తెచ్చినటువంటి 5 ట్రాక్టర్లు ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకున్నట్టు నిర్ధారణ అయితే అయింది. పోలీసులు అయితే దానికి సంబంధించి విచారణ చేయడం జరుగుతుంది. ఆ 5 ట్రాక్టర్లు అయితే పట్టుకోవడం జరిగింది. ఆ ట్రాక్టర్ నంబర్ చూస్తే కనుక AP03AA0218, AP20U9212, AP03M018, AP03S8542, AP03TB5532. ఈ ట్రాక్టర్లో వచ్చినటువంటివి వైసీపీ వారికి చెందినటువంటి కాయలు. అంటే వాళ్ళు తీసుకొచ్చిన అన్నమాట ఈ ట్రాక్టర్లో. సో వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాక్టర్లో వీటిని గుర్తించడం జరిగిందన్నమాట. మామిడికాయలు ఎవరి దగ్గర నుంచి వచ్చాయి, ఎవరు తెచ్చారనే వివరాలని అచ్చెన్నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఇది సంగతి. ఇది దారుణం. మళ్ళీ చెప్తున్నా, పుణ్యం కావాలనుకుంటే అట్లీస్ట్ జనానికి పంచవచ్చు, అనాథాశ్రమాలకు ఇవ్వచ్చు, లేదంటే కనుక రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఇవ్వచ్చు, అదేవిధంగా బెగ్గర్స్కి ఇవ్వచ్చు. లేదంటే కనుక మనం అత్యంత దారుణంగా అవి కోసి కాయలు తీసుకొచ్చి ఒక ట్రాక్టర్లో వేసుకొచ్చి డీజిల్ బొక్క కోసినందుకు కాయలు బొక్క ఇంత చేస్తున్నాడు ఎవడైనా. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి అసలైన రాజకీయం. దీన్ని మరి అసలైన రాజకీయాలలో, దుర్మార్గం రాజకీయాలలో జనమే చెప్పాలి ఇంకా. ఎందుకంటే ఈ ట్రాక్టర్లో ఆ వజన్ తొక్కించిన తర్వాత మనసు బాధేసినటువంటి పరిస్థితి. అంత పంటను తీసుకొచ్చి ఏ విధంగా చేస్తారు ఇలాగ? నిజంగా అత్యంత నీచమైన స్థాయికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని ఈరోజు క్లియర్గా తీసుకెళ్ళాం.
క్లియర్గా తీసుకెళ్ళినారు. అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి. ఏంది రాజకీయాల కోసం 5 ట్రాక్టర్ల మోడకెళ్ళి తెచ్చి రోడ్డును పోస్తారా? వాటిని పస తొక్కిస్తారా? ఇది రాజకీయమా అని సామాన్యులు మాట్లాడుకునే స్టేజ్కి తెచ్చినారు.